భార్యాభర్తల మధ్య సంభాషణ. ఏమోయ్, షాపింగ్ చేసుకొచ్చినట్టున్నావు. ఏం కొన్నావేంటి? టీవీ చూస్తూ అడిగాడు ముకుందం. మన పెద్దాడికి బట్టల జత, చిన్నోడికి షూస్, అమ్మాయికి ఒంటిపేట గొలుసు, పనమ్మాయికి ఒక చీర జాబితా చెప్పింది వరలక్ష్మి. నేను గుర్తుకు రాలేదన్నమాట, ఛానల్ మారుస్తూ నిష్ఠూరంగా అన్నాడు ముకుందం. భలేవారే, మిమ్మల్ని ఎలా మర్చిపోతానండి. ఇదిగోండి 12,000 బిల్లు చేతిలో పెట్టింది వరలక్ష్మి. ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య జరిగిన సంభాషణ. నేను టీవీ అస్తమానం పెట్టను, వార్తలు మాత్రమే చూసి స్విచ్ ఆఫ్ చేసి కరెంటు ఆదా చేస్తాను తెలుసా, గొప్పగా చెప్పాడు సుబ్బారావు. నేను సరిగ్గా వార్తలు ముగించిపోయే ముందు ముఖ్యాంశాలు మాత్రమే చూసి టీవీ కట్టేసి కరెంటుని ఇంకొంచెం ఆదా చేస్తాను తెలుసా, మరింత గొప్పగా చెప్పాడు అప్పారావు. ఇద్దరు స్నేహితుల మధ్య సంభాషణ. అదేంట్రా, నీవు విష్ చేస్తే బదులివ్వకుండా ఆయన అలా వెళ్ళిపోయాడు, ఆశ్చర్యంగా అడిగాడు సీతారాం. మా ఎదిరింటి ఆయనలే, అతనంతే, ఏం తీసుకున్నా తిరిగి ఇవ్వడు, తాపీగా చెప్పాడు గంగారాం. ఇద్దరు డాక్టర్ల మధ్య సంభాషణ. సీనియర్ డాక్టర్. నేను జ్వరానికి 3 రకాల టాబ్లెట్లు రాస్తే నువ్వెందుకు 5 రకాల టాబ్లెట్ రాస్తున్నావు అని అడిగాడు జూనియర్ డాక్టర్ని. జూనియర్ డాక్టర్, మెడిసిన్లపై 30% కమిషన్ వస్తుందన్నప్పుడు ఆ మాత్రం మందులు రాయాలనిపించదా చెప్పండి అన్నాడు. భార్యాభర్తల మధ్య సంభాషణ. భర్త. ఇంట్లో శాంతి లేదు, బయట కీర్తి లేదు, ఎందుకీ బతుకు అన్నాడు. భార్య. మరి నన్నెందుకు చేసుకున్నారు, వాళ్ళనే చేసుకోపోయారా అన్నది భార్య. భర్త. నీకలా అర్థమైందా అన్నాడు. తల్లికి కూతురుకి మధ్య సంభాషణ. తల్లి. ఏమ్మా, ఒక్కదానివే వచ్చావు, అల్లుడెక్కడికి వెళ్ళాడు అని అడిగింది. కూతురు. ఆయన దుకాణం తెరిచాడు, పోలీసులు అరెస్టు చేశారు అన్నది. తల్లి. అందులో తప్పేంటి, ఇంతకీ ఏ దుకాణం తెరిచాడు అని అడిగింది. కూతురు. ఆయన తాళం వేసి ఉన్న దుకాణాన్ని సుత్తితో తెరిచాడులే అన్నది. ఇద్దరు ప్రేమికుల మధ్య సంభాషణ. నువ్వు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావు అని ఓ ప్రేమికురాలు అడిగింది. పైకి చూడు, ఎన్ని నక్షత్రాలు కనపడుతుంటే అన్ని 100 రెట్లు నిన్ను ప్రేమిస్తున్నాను అని జవాబు చెప్పాడు ప్రియుడు. కానీ ఇది ఉదయం, ఒక్క నక్షత్రం కూడా కనపడటం లేదు, ఆమె అయోమయంగా ప్రశ్నించింది. నేను చెప్పింది అదే, అతను వివరించాడు.